హలో ఆల్. ఈరోజు మనతోటి ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫైనల్ ఇయర్ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ముగ్గురున్నారు. ఏంటి ప్రత్యేకత అంటే వీళ్ళు బీటెక్ సంబంధించి ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తారు ఫైనల్ ఇయర్లో సాధారణంగా. అయితే వీళ్ళ ప్రాజెక్ట్ వర్క్ నేమే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు మనం అనుకుంటూ ఉంటాం ఏ కోర్ బ్రాంచ్కి కూడా కంప్యూటర్ సైన్స్ కానీ మషిన్ లెర్నింగ్ కానీ అనుసంధానం కాకపోతే ఆ బ్రాంచ్కి మనుగడ ఉండదు అని వీళ్ళది గ్రహించినారు. సో వీళ్ళు చేస్తున్న ప్రాజెక్ట్ ఏఐ కృత్రిమ మేధ అంటాం కదా, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో కృత్రిమ మేధ యొక్క ఉపయోగం ఏంటి అనే ప్రాజెక్ట్ వీళ్ళు చేశారు. దాని గురించి ఇప్పుడు మనము డిస్కస్ చేద్దాం. ఓకే, మీ గురించి మీరు ఇంట్రడ్యూస్ చేయండి అమ్మా. ఫస్ట్ మీరు. Sir, we are the final year students from ACE Engineering College. I am Bindu. I am Shashank Nayak, sir. I am Navin, sir. Very good. So my first question is what is waste management? So waste management means which is the waste which is arising from human activities and animal activities, and that the waste is useless, sir. And that waste we want to sort with AI, sir. With AI. With Yeah. AI method. ఓకే, మీరు చెప్పండి. విత్ ఏఐ అంటున్నారు. ఏఐ లేకపోతే ఏంటి సమస్య ఏంటి? సార్ ఈ ప్రెసెంట్ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే హ్యూమన్ కి ఆ వేస్ట్ ద్వారా వచ్చే ఏమైనా గ్యాసెస్ కానీ హ్యూమన్స్ ఎఫెక్ట్ అవుతున్నారు సార్. వాళ్ళ హెల్త్ కానీ ప్లస్ అంటే దే కెనాట్ సస్టైన్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా సార్ ఫర్ లాంగ్ టైం. Yes, ఫర్ sir. లాంగ్ టైమ్ సార్. ఏఐ అంటే మనకి మొత్తం రోబోట్స్ ఇవి ఉంటుంది కాబట్టి సో దెర్ విల్ బి నో ప్రాబ్లం. ఓకే, ఏఐ వేస్ట్ రీసైక్లింగ్ అదే కదా మన ప్రాజెక్ట్ బేసిక్గా. సో అంటే ఏ విధంగా ఈ కృత్రిమ మేధని ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో కానీ వేస్ట్ రీసైక్లింగ్లో కానీ వాడబోతున్నాం? అంటే సార్ ఇప్పుడు మన కోవిడ్ సిచ్యువేషన్లో కూడా చాలా వరకు సార్ ఆ సాలిడ్ వేస్ట్ రీసైక్లింగ్ చేసే విషయంలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి సార్. కాబట్టి అట్లా కాకుండా, ఎందుకంటే సార్ ఇప్పుడు చాలా మంది మనుషులలో కూడా వేస్ట్ కలెక్షన్ చేసేటప్పుడు కూడా హెల్త్ ఇష్యూస్ కానీ లేకపోతే చాలా ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ వాళ్ళ దారంగా ఆ కుటుంబానికి మొత్తం స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది సార్. అట్లా కాకుండా ఈ ఏఐ టూల్స్ మనం ఉపయోగించినాం అనుకో సార్, అట్లా హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గిపోతాయి సార్. అట్లా బాగుంటుంది సార్. తను ఏఐ టూల్స్ అన్నాడు కదమ్మా, అసలు ఏంటి ఆ ఏఐ టూల్స్ పేర్లు ఏమైనా Sir, చెప్తారా? smart bin waste sorting robot. వేస్ట్ సార్టింగ్ రాబోట్. ఓకే, మరి ఈ ఏఐ అంటారు, మషిన్ లెర్నింగ్ అంటారు కదా, అంటే ఎటువంటి అల్గారిథమ్స్ వాడబోతున్నారు? అంటే వాట్ ఆర్ ద అల్గారిథమ్స్ యూ యూజ్ హియర్? The algorithms like how to identify the dry waste వెరీ గుడ్. and wet waste and the object recognition by the waste sorting robot. అండ్ నాట్ ఓన్లీ దిస్ సార్, మనకి మెడికల్ వేస్ట్ కూడా సార్ట్ చేసే అవకాశం ఉంటుంది సార్. ఓకే, అంటే దాని ద్వారా వచ్చే ఏమైనా ఏమంటారు స్మెల్ కానీ అంటే గ్యాస్ కానీ ఏమైనా వస్తే ప్లస్ ఈ వేస్ట్ కూడా సార్. ఎలక్ట్రానిక్ వేస్ట్ నుంచి మనకి జనరల్ గా రేడియేషన్స్ వస్తుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం బ్యాటరీస్ ఉంది సార్. లిథియం బ్యాటరీస్ నుంచి మనకి ఒక టైప్ ఆఫ్ రేడియేషన్ వస్తుంది సార్. దాన్ని సెన్సార్ అనేది అనలైజ్ అంటే సెన్స్ చేసి మనకి డిస్ప్లే ఇస్తుంది సార్, ఎమిట్ అవుతుంది. సో దాని ద్వారా మనకి ఇంటిమేషన్ వస్తే మనం వి గెట్ ఎన్ అలర్ట్. అంటే మీరు అనేది లిథియం బ్యాటరీలను కూడా రీసైక్లింగ్ చేయొచ్చా అంటారా? చేయొచ్చు సార్. ఎస్ సార్. అంటే ఏ విధంగా? జస్ట్ అంటే సార్ లిథియం బ్యాటరీ ఏదైతుందో దాంట్లో మనము ఫస్ట్ డిస్మాంటిల్ చేయాలి సార్. డిస్మాంటిల్ చేసేసి దాంట్లో ఏమైనా పార్టికల్స్ పార్ట్స్ మనకి పనికొస్తే అవి తీసుకొని మిగతాది మనకి జనరల్ గా బర్నింగ్ అని అవి చేస్తాం. స్కిన్ కవర్ అంటారు. Yes, sir. Yes, sir. అవి తీసుకొని దాన్ని మనం కొత్త ప్రోడక్ట్స్ దాంట్లో వాడుకోవచ్చు సార్. ఓకే, మరి బయోమెడికల్ వేస్ట్ కూడా ఉంటుంది కదా అమ్మా, Yes, sir. దానికి కూడా ఉపయోగించవచ్చా? Yes, sir. AI ని ఉపయోగించవచ్చు సార్. బయోమెడికల్ వేస్ట్ ని దానికి కూడా AI రీసైకిల్ చేసేది సార్. రీసైకిల్ చేసి న్యూ థింగ్స్ కి యూజ్ చేయొచ్చు సార్. మన భారతదేశానికి సంబంధించి ప్రముఖ వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఏమున్నాయి? అవి ఏ వేస్ట్ని మేనేజ్ చేస్తున్నాయి? సార్ సాహాస్ కంపెనీ సార్, మైక్రోసాఫ్ట్ ఇంకా అమెజాన్ సార్, బేస్డ్ ఆన్ ప్యాకింగ్ సార్. ఓకే, అండ్ అటారో సార్, ఎల్జీ కంపెనీ అండ్ ఒప్పో సార్, బేస్డ్ ఆన్ ఈ వేస్ట్ సార్. ఈ వేస్ట్. ఇంకేమైనా ఉన్నాయా? అండ్ రామ్కింగ్ కంపెనీ ఉంది సార్, అది మనకి బయోమెడికల్ వేస్ట్ ని మేనేజ్ చేస్తుంది. ఓకే,
అంటే నాకు అనిపిస్తుంది భవిష్యత్తులో కూడా మీలాంటి వాళ్ళు యంగ్ ఆంట్రప్రెనర్స్ తయారవ్వచ్చు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నుంచి. సార్ అంతే కదా? ఎస్ సార్. సరే, మరి ఇప్పుడు మెషిన్ అల్గారిథమ్స్ మీరు వాడతారన్నారు. సపోజ్ ఈ వేస్ట్ లో రకరకాలు ఉంటాయి, అవును సార్. ఐడెంటిఫై చేయలేం కదా ఆ మెటీరియల్ ఏంటి అనేది. ఎస్ మరి అప్పుడు ఏం చేస్తారు ఈ AI? కొన్ని మెటీరియల్స్ అసలు ఏందో అది ఐడెంటిఫై చేయలేదు, మీరు ఏదో అల్గారిథమ్స్ 10 రకాలు రాస్తారు, 11 మెటీరియల్ అవి ఐడెంటిఫై చేయకపోతే అవి ఒక సపరేట్ గా సార్టింగ్ అనేది ఉంటుంది సార్ మెథడ్. ఇప్పుడు ప్లాస్టిక్ ఐడెంటిఫై చేయకపోతే అది ఇంకొక సపరేట్ బిన్ లో వేసేస్తుంది. అంటే ప్లాస్టిక్ లో కూడా 2 రకాలు ఉంటాయి కదా కొన్ని, అప్పుడేం చేస్తారు? సపోజ్ వాటర్ బాటిల్స్ ఉంటాయి, మిల్క్ ప్యాకెట్స్ ఉంటాయి. యాక్చువల్లీ సార్ విచ్ ఆర్ బీయింగ్ సార్టెడ్ దే విల్ గో టు వన్ ప్లేస్ and which are not be sorted they are going to another place. ఎస్ సార్. సో ఏదైతే సార్ట్ అయితే లేదో అక్కడ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ కానీ, సో అక్కడ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అంటే మన ఏమంటారు ఒక 2 workers ని పెట్టి సో దట్ దే కెన్ అనలైజ్ ఇట్ అండ్ సెగ్రిగేట్ సపరేట్ చేయొచ్చు సార్ దాన్ని. మరి ఎన్విరాన్మెంట్ మీద చాలా చెడు ప్రభావం కలగజేస్తున్నాయి ఈ వేస్ట్ అనేది. ఏ విధంగా మీరు AI వాడడం వలన ఈ నెగటివ్ ఇంపాక్ట్ అనేది తక్కువ అవుతుంది? హెల్త్ హ్యూమన్ హెల్త్ ఇష్యూస్ ని కూడా చాలా తక్కువ చేయవచ్చు. ఇంకొకటి ట్రాన్స్పోర్టింగ్ ఆఫ్ వెహికల్స్, జిహెచ్ఎంసి కలెక్షన్ కి టైం పడుతుంది కదా సార్. ఇప్పుడు మానిటరింగ్ ట్రాకింగ్ మెథడ్ ద్వారా ఈ పలానా చోట్న డైరెక్ట్ లొకేషన్ వస్తుంది సార్. పిన్ నిండంగానే ఒక మెసేజ్ పోతుంది వాళ్ళకి. సో ఆ పలానా మెసేజ్ ద్వారా వాళ్ళు ఈజీగా కలెక్ట్ చేసుకుంటారు సార్ ఆ వేస్ట్ ని. అంటే మీరు ప్రతి బిన్ దగ్గర గానీ ఎక్కడైనా గానీ కొన్ని సెన్సార్స్ లాంటివి పెట్టాల్సిందే సార్. అది ఆ లొకేషన్స్ అనేది మనం ఎక్కడ పెట్టాలనే సార్ విత్ QGIS అనే సాఫ్ట్వేర్ మనకు ఉంటుంది సార్. QGIS ఆ సాఫ్ట్వేర్ మనం యూజ్ చేసుకున్నాం అనుకో సార్, అంటే ఏ లొకేషన్ లో మనం ఈ సెన్సార్ డస్ట్బిన్ మనం పెట్టవచ్చు, ఎక్కడైతే పాపులేషన్ ఎక్కువ ఉందో సార్ అక్కడ ఈ డస్ట్బిన్ అనేది పెట్టినప్పుడు సార్ మనకి ఎక్కడెక్కడ పెట్టాలో మనకి ఐడెంటిఫికేషన్ ఆ ఏరియాకి పోయి మనం అక్కడ ఎంతమంది ఉన్నారో అదంతా కనుక్కోకుండా సార్ ఉన్న ప్లేసులనే ఆ QGIS సాఫ్ట్వేర్ మనం యూజ్ చేసుకొని ఎక్కడ పెట్టాలి ఏందో మొత్తం మనం అక్కడ మ్యాప్ ద్వారంగా ఏరియల్ బేస్ మ్యాప్ ద్వారంగా మనం కనుక్కోవచ్చు సార్. సరే, మీరు ఏంటో ఒక కొత్త టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఏదైనా ఒక టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కొన్ని ఛాలెంజెస్ వస్తాయి. అంటే ఒక్కోసారి పబ్లిక్ నుంచి రివోల్ట్ రావచ్చు. లిమిటేషన్స్, వాట్ ఛాలెంజెస్ ఆర్ లిమిటేషన్స్ యు ఆర్ ప్రెడిక్ట్? algorithm sir and cost of the robot sir. ఎందుకంటే సార్ ఫస్ట్ మనం రోబో ఇది ఏదైతే మనం సెన్సార్ ఇవన్నీ చేస్తున్నాం సార్ ఫస్ట్ కాస్ట్ అయినప్పటికీ సార్ తర్వాత ఫ్యూచర్ అది చాలా బెనిఫిట్ ఉంటుంది సార్. ఇనిషియల్ కాస్ట్ ఉండొచ్చు సార్, కానీ ఫ్యూచర్ మాత్రం మనకి అందరికి యూస్ఫుల్ గా క్లీన్ సిటీగా కనబడుతుంది. ఎస్ సార్. గ్రీన్ బిల్డింగ్స్ అంటారు. ఎస్ సార్. ఎందుకంటే సార్ అవుట్ కంట్రీస్ చూస్తే చాలా నీట్నెస్ బాగుంటుంది సార్, కానీ మన ఇండియాకి వచ్చే వరకు ఎక్కడ చూసినా కానీ సార్ మొత్తం చెత్త అది అంతా అవుతుంది సార్. ఇది మనం ఇది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినాం అనుకో సార్ ఆటోమేటిక్గా మనది కూడా అలా అయిపోతుంది సార్ వేరే కంట్రీస్ లాగా. ఓకే, ఇప్పుడు మీరేం చాలా డాటా మీ దగ్గర వచ్చేస్తుంది, ఏ అన్నాక ఆ డాటా వచ్చేస్తుంది కదా. ఈ డాటా థెఫ్ట్ అంటారు కదా, ఇవాళ రేపు ఏది చూసినా దొంగతనమే. సో ఈ డాటా సెక్యూరిటీకి సంబంధించి ఎటువంటి సమస్యలు రావచ్చు, వాటికి ఏ విధమైన ప్రికాషన్ తీసుకోవచ్చు? ఇప్పుడు సపోజ్ మా ఇంటికి సంబంధించి ఏదో ఉంటుంది, ఈ డాటా లీక్ అయింది అనుకోండి, నాకు ప్రమాదం కదా. ఇలాంటి దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? సార్ సెక్యూరిటీ ఇవ్వడం సార్ దానికి మనకి అంటే కొన్ని కంపెనీస్ ఉంటాయి సార్ విచ్ గివ్స్ సెక్యూరిటీ ఫర్ సేఫ్ గార్డింగ్ అవర్ ఆల్గరిథమ్స్ అండ్ ప్రొసీజర్స్ సార్. మనం ఏదైతే ప్రొసీజర్ ఏదైతే యూజ్ చేస్తున్నామో కొన్ని కంపెనీస్ వర్క్ చేస్తున్నాయి సార్ ఆల్రెడీ, వాళ్ళ త్రూ మనం వీటికి సేఫ్టీ అనేది ఇప్పించచ్చు సార్. అంటే వేరే వాళ్ళు మన దాన్ని హ్యాక్ చేసి మన దగ్గర ఉన్న డేటాని తీసుకోకుండా మనం సెక్యూరిటీ పెట్టియచ్చు సార్. చైనాలోనూ ఇక్కడ కొన్ని కంట్రీస్ నేను విన్నాను, ఈ సీవేజీ ట్యాక్స్ అనేది ఒక్కొక్క ఇంటికి ఒక రకంగా ఉంటుంది, ఒక ఇండస్ట్రీకి ఒక రకంగా ఉంటుంది. ఈ AI అనేది ఏమన్నా ఉపయోగపడుతుందా? అలాంటి డిఫరెన్షియల్ ట్యాక్స్ కలెక్షన్, ఇప్పుడు మన కరెంట్ మీటర్ అంటాం ఇన్ని యూనిట్లు కారింది, వాటర్ మీటర్ అంటాం ఇన్ని యూనిట్లు కారింది. సో ఏమన్నా అలా సీవేజ్ ట్యాక్స్ కానీ మనము
ఎవరైతే ఎక్కువ పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది అదే అంటే సార్ మన దగ్గర ఏదైతే సెన్సర్స్ ఏమైనా ఏదైతే పెడతామో కదా సార్, సో వాళ్ళ దగ్గర అదే కలెక్ట్ అయిన అదే ట్యాక్స్ అది మనం AI త్రూ మనము క్యాలిక్యులేట్ చేయొచ్చు సార్. వీళ్ళు ఎంత జనరేట్ చేస్తున్నారు, ఇంత జనరేషన్ కి ఎంత ట్యాక్స్ అంటే ఎంత ఫైన్ అనేది పెట్టచ్చు అనేది మనం Okay. పెడితే అట్లా తెలిసిపోతుంది సార్. తీసుకోవచ్చు. వాతావరణానికి వాళ్ళు ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ కలిగి దాన్ని బట్టి ట్యాక్స్ న్యాచురల్లీ ఒక ఇంటి నుంచి చాలా తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది, న్యాచురల్ వాళ్ళ దగ్గర నుంచి తక్కువ కలెక్ట్ చేయాలి. సో ఈ విధంగా కూడా ప్రజల యొక్క మైండ్ సెట్ మార్చచ్చు కదా. ప్రాపర్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా అవకాశం వస్తుంది. ఒక పర్టికులర్ ఏరియాలో ఎక్కువ పొల్యూటెడ్ వేస్ట్ రావచ్చు, సో అక్కడ ఎక్కువ ఫోకస్ ఉంటుంది. యాజ్ ఆన్ డేట్ క్లియర్ కట్గా పెద్దగా తెలవట్లేదు, అంత మాన్యువల్గా ఉంటుంది కాబట్టి తెలవట్లేదు. సో దీనివల్ల మనకు తెలుస్తుంది, అంతేనా? రైట్. సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏమైనా కంట్రీలు నిజంగానే ఈ వేస్ట్ మేనేజ్ యూజింగ్ AI ఉన్నాయంటారా? ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి ఉన్నాయి సార్. సార్. మనకి సౌత్ కొరియా ఉంది, సింగపూర్ ఉంది, జపాన్ ఉంది, USA ఉంది అండ్ ఆస్ట్రేలియా ఉంది. వాళ్ళు చేస్తున్నారు నిజంగానే. సో వాళ్ళ కేస్ స్టడీస్ పాజిటివ్ ఇంపాక్ట్ చూపించినాయా సొసైటీ మీద? చూపిస్తుంది sir. సార్. వాళ్ళు డిసిప్లిన్ గా అంటే వాళ్ళు పెట్టే లాస్ గానీ రూల్స్ గానీ మంచిగా పద్ధతిగా పాటించి దే ఆర్ సెగ్రిగేటింగ్ ద. సి ఎనీ ప్రాజెక్ట్ ఎనీ స్కీమ్ సక్సెస్ అవ్వాలి అంటే అందులో ఎంతోమంది స్టేక్ హోల్డర్స్ ఉంటారు. ఇప్పుడు మీరు అనుకుంటున్న AI వేస్ట్ మేనేజ్మెంట్ విత్ AI అనేది సక్సెస్ కావాలి అంటే స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరెవరి యొక్క సహకారం ఉండాలి అని మీరు అనుకుంటున్నారు? అంటే కొలాబరేషన్. గవర్నమెంట్, వెరీ గుడ్. గవర్నమెంట్ లేదు మనం ఏమి చేయలేం. ఇంకా ప్రజలది సార్, ప్రజలది, ఇంకా అండ్ ఈ ఏదైతే మనము టెక్నాలజీ టెక్నాలజీ మెకానికల్ ఇంజనీర్స్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, మషిన్స్ ఇన్వాల్వ్మెంట్, Yes, sir. IoT ఇంజనీర్స్ IoT కావాల్సి engineers వస్తుంది. కావాలి. రోబోట్స్ అంటే IoTs, Yes, sir. మెకట్రానిక్స్. ఎస్ సార్, సో ఈ స్టేక్ హోల్డర్స్ అందరూ ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి. ఎస్ సార్. అందరి ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఈ మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ త్రూ AI అనేది ఈజీగా చేయొచ్చు. చేయొచ్చు. ఓకే, ఇప్పుడు కమ్యూనిటీ మేనేజ్మెంట్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఏస్ ఇంజనీరింగ్ కాలేజీ ఉంది, ఆ ఏరియాలో కమ్యూనిటీ మేనేజ్మెంట్ అంటే మన ప్రాజెక్ట్ని సక్సెస్ చేయాలి అంటే కెన్ యూ సజెస్ట్ సంథింగ్? అంటే మన ఏరియాలో ఇది ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ స్టూడెంట్స్ కి అవేర్నెస్ ఇవ్వడం సాలిడ్ వేస్ట్ గురించి. దానివల్ల డిసడ్వాంటేజెస్ చెప్తే వాళ్ళకి ఒక అవేర్నెస్ తీసుకొస్తే సో AI అనేది ఈజీగా అవుతుంది. ఇంకొకటి సార్, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పిల్లల భవిష్యత్తు వాళ్ళ ఇప్పుడు ఏదైతే జనరేషన్ ఉందో సార్, రేపు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే సార్ ఇప్పుడు ఈ జనరేషన్ ఇప్పుడు వేస్ట్ కలెక్షన్ అంతా మనం వేస్తున్నాం సార్. వాళ్ళకి అవేర్నెస్ మనం ఖచ్చితంగా ఇవ్వాలి సార్. ఎందుకంటే ఈ వేస్ట్ ఇట్లా వేయడం వల్ల సార్ ఆ ఎర్త్ అనేది ఆ గ్రోతింగ్ అనేది తగ్గిపోతుంది సార్. అట్లా తగ్గిపోవడం వల్ల కూడా ఫ్యూచర్లో మనకి ఇది అగ్రికల్చర్కి సంబంధించింది ఇదంతా చాలా ప్రాబ్లం వస్తుంది సార్. హెల్త్ ఇష్యూస్ కానీ ఇవన్నీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే సార్ వాళ్ళు ఖచ్చితంగా తల్లిదండ్రులకు అనేది మనం ఈ కాలేజీ తరపునంగా ఏసీ ఇంజనీరింగ్ కాలేజీ తరపునంగా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తే సార్ అది చాలా బాగుంటుంది. సో మీరు ఏమైనా ఇనిషియేట్ చేయబోతున్నారా మన సరౌండింగ్స్ లో? We selected a village sir, Ankushapur village sir, which is near to our college. So మేము ఆ విలేజ్ కి వెళ్ళి అవేర్నెస్ ఇస్తున్నాం సార్. సో వాళ్ళు కూడా మాతో కొలాబ్ అయ్యి we are working. ఓకే, సో వాట్ ఆర్ యువర్ ఫైనల్ థాట్స్? అంటే నేనేదైనా ఫైనల్ థాట్స్ అంటే మీరు ప్రాజెక్ట్ వర్క్ అంతా చేస్తారు, చేసినాక భవిష్యత్తులో భారతదేశం ఎలా ఉండాలి అట్లా ఒక ఓవరాల్ మీకు ఏమన్నా కంక్లూజన్ ఇవ్వదలుచుకున్నారా? సో AI ఇంట్రడ్యూస్ చేస్తే చాలా వరకు 90% డిస్పోజల్ అనేది రెడ్యూస్ చేయగలుగుతాం సార్. కన్వెన్షనల్ మెథడ్ ద్వారా రీసైక్లింగ్ 40% అవుతుంది. అదే AI ద్వారా 90% రీసైకిల్ చేయడం ద్వారా ల్యాండ్ ఫిల్లింగ్ అనేది చాలా తక్కువ అవుతుంది. అందులో జనాభా పెరగబోతుంది, రోజు రోజుకి జనాభా పెరుగుతుంది, వేస్ట్ పాపులేషన్ పెరగడం వల్ల బల్క్ అమౌంట్ ఆఫ్ వేస్ట్ వస్తుంది. సో ఇలాంటి మెథడ్స్ యూస్ చేసి మనకి ఈజీగా రీసైకిలబుల్ అవుతుంది. ఇంకా గ్రీన్ ఎన్విరాన్మెంట్ సస్టైనబుల్ చేయొచ్చు సార్ మన ఎన్విరాన్మెంట్ ని. ఇంకా హెల్త్ ఇష్యూస్ అనేది చాలా వరకు తగ్గిపోతాయి. అండ్ టైం ఆల్సో సార్, మనకి సార్టింగ్ గానీ మన కలెక్షన్ గానీ టైం సేవింగ్ ఉంటుంది. టైం సేవింగ్
అని సో కలిసి వేస్ట్ రీసైకిల్ చేస్తే మన లైఫ్ స్పాన్ కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ Yes, కూడా yes, Yes, sir. పెరుగుతుంది. ఓకే, జాబ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఉద్యోగాలు అంటారు కదా, ఏమైనా ఎఫెక్ట్ అవుతాయి అంటారా అంటే దీన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల? లేదు సార్, ఆ. ఎందుకంటే ఇక్కడ మనం టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ఈ మధ్య అందరు ఇంజనీరింగ్ చదువుతున్నారు, సిఎస్సి కానీ మెకానికల్ కానీ, వీళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ఈ ప్రొసీజర్ అనేది మనం చేయగలుగుతాం సార్. ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ త్రూ sir. ఏఐ అనేది ఈ వీళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ ఉంటే చేయగలుగుతాం. ఓకే, సో ఫైనల్లీ మన లక్ష్యం ఏంటి? గ్రీన్ ఇండియా. గ్రీన్ ఇండియా అంతే కదా, క్లీన్ ఇండియా. క్లీన్ ఇండియా, క్లీన్ Yes, sir. ఇండియా, క్లీన్ క్లీన్ ఇండియా. ఓకే డియర్ ఆర్, సో ఈ ముగ్గురు పిల్లలు ఒక మంచి ఆశావహ దృక్పథంతో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. లెట్ us విష్ దట్ దిస్ ప్రాజెక్ట్ విల్ బి వెరీ సక్సెస్ఫుల్ అండ్ ఇట్ విల్ గెట్ ద nod ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ మేక్ అవర్ కంట్రీ ప్రౌడ్. థ్యాంక్ యూ. Thank All you, the sir. best. Thank you Thank so you, much, sir.